దేవునికి స్తోత్రము. ఈ వర్తమానం నుంచి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్య అంశం, ఆ ఓడలో ఒక్క తలుపే ఎందుకు? వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన వాక్య సందేశాన్ని ధ్యానం చేద్దాం. ఇక సందర్భం ఏంటంటే, దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకొని తనను పిలిచి ఒక ఓడను నిర్మించమని దేవుడు చెప్పాడు. దాని ప్రత్యేకత ఏంటంటే, ఒకే తలుపు ఉండాలి. ఇది సాధారణ విషయం కాదు. దేవుడు ఏ పని చేయమన్నా, ఆయన ఏ పని చేసినా, లేదా ఏ పని చేస్తున్నా, చేయబోతున్నా, దేవుడు ఖచ్చితమైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మానవుడి ఎడల, మనుషుల ఎడల, నీ ఎడల, నా ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబాల ఎడల దేవుడు ఖచ్చితమైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో ఒక ప్రణాళిక ఉంటుంది. నువ్వు దేవుని పరిచర్య ఎందుకు చేస్తున్నావో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని మార్గంలో నువ్వు ఎందుకున్నావో ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి దానికి దేవుడు ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు భూమిని చూసినప్పుడు ఆనాటి కాలంలో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపంలోను, దోషంలోను, శాపంలోను ఉన్నారు. కనుక దేవుడు మరి తీర్పు తీర్చాలని నిశ్చయితో ఈ జల ప్రళయం చేత వారికి తీర్పు ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ సందర్భంలో దేవుడు నోవాహును పిలిచి ఒక ఓడను తయారు చేయి అని చెప్పాడు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఆ ఓడ ద్వారా నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాలి అని అనుకున్నాడు. అయితే ఆ ఓడకు ఒకే తలుపు ఉండాలి. మరి ఎవరైనా రక్షించబడాలంటే ఆ ద్వారము, ఆ తలుపు గుండానే ఓడలోనికి వెళితే వారు రక్షించబడతారు. నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, వీరందరూ కూడా మరి ఒకే ద్వారము గుండా ఓడలోకి వెళ్ళాలి. నోవాహే కాదు, దేవుడు పిలవమన్న ప్రతి జాతులో నుంచి జంతువులను జతలుగా మరి నోవాహు పిలిచినప్పుడు అవి కూడా ఆ ద్వారము గుండానే లోపల ప్రవేశించి అవి రక్షించబడ్డాయి. ఒకే ద్వారము. ఇది ఆధ్యాత్మికమైన పాఠం నేర్పుతుంది. రక్షించబడాలంటే ఒకే ద్వారము గుండా ఓడలోనికి ప్రవేశించాలి. అలాగే రక్షణకు మార్గము ఒకే మార్గము, అనేక మార్గాలు లేవు. ఒకే మార్గం ఉంది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపములను, మన తప్పులను మనం ఒప్పుకొని ఆయన ద్వారము గుండా మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో దేవుడు మనలను రక్షిస్తాడు. మరి ఒకే తలుపు ఎందుకు? ఈ తలుపు ఒక రక్షణకు గుర్తుగా ఉంది, అనగా యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారము అన్నాడు. గొర్రెలు పోవుడు ద్వారము నేనే అని ప్రభువు చెప్పాడు. అవును, ఆయన ద్వారము గుండా, ఆయన దొడ్డులోనికి వెళ్ళిన గొర్రె రక్షించబడింది, సురక్షితంగా ఉంటుంది. తోడేలు చేత నుండి, ఎలుగుబండ్ల చేత నుండి, సింహపు నోట్ల నుండి మరి వాటి బారిన పడకుండా మరి ఆ దొడ్డులో సురక్షితంగా క్షేమము ఉంటుందని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుడు సన్నిధిలో, ఆయన ద్వారము గుండా, ఆయన దొడ్డులో నీవు ఉంటేనే క్షేమం. యెహోవా క్షేమము దయచేస్తాడు. ఆయన మన కుటుంబములను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు యెహోవా కునుకడు, నిద్రపోడు, ఓ శ్రేయలు అని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అవును, ఆయన దొడ్డులో ఉన్న గొర్రెలు రక్షించబడతాయి, కాపాడబడతాయి. అవి సురక్షితంగా నిద్రపోతాయి, క్షేమంగా ఉంటాయి, ఆందోళన లేకుండా ఉంటాయి, దిగులు చింత లేకుండా ఉంటాయి. కనుక ద్వారము మొదటిగా రక్షణకు సూచనగా ఉంది. ఆ ద్వారము యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. రెండవది, తీర్పు నుండి తప్పించుకోవడానికి ఒకే తలుపు ఉన్నది. అవును, దేవుడు మనకి తీర్పు తీర్చేవాడు. మరి మనం చూస్తున్న సామెత గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం, యెహోవా తీర్పు తీర్చును. కీర్తనలు 105వ అధ్యాయం 7వ వచనము, అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనము, ఆయన న్యాయంగా తీర్పు తీర్చును. ఈ భూమి మీద ఎవరు తప్పించుకోలేరు. ప్రతి మానవుడికి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చబడింది. ఒకవేళ నీ క్రియలు ఎలాగున్నాయో ఈరోజు నువ్వు నీ హృదయాన్ని ఆలోచింపజేసుకొని నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుని తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో. ఆ తీర్పులో నువ్వు నిలబడాలి ఖచ్చితంగా. అది ఒకవేళ నీవు దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా మంచి క్రియలు చేసుకుంటూ విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో నువ్వు జీవిస్తున్నట్లయితే
నీవు దేవుని తీర్పు చేత మరి తీర్పు తీర్చబడి జీవ కిరీటాన్ని పొందుకుంటాం. లేకపోతే ఈ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన దురాశలు మరి పాప కోరికలు చెడు అలవాట్లు కలిగి నీవు శాపంలోను పాపంలోను పడిపోతే దేవుడు ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు. ఆ ఉగ్రత దినము రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుల, సిద్ధపడి ఉండండి, నీవు తీర్పులోనికి రాబోతున్నాం. మూడవది, ఒకే తలుపు ఎందుకు? మూడవది, శిక్షణ నుంచి రక్షించబడ్డానికి. అవును, ఎవరైనా సరే మరి రక్షించబడాలంటే ఈ తలుపు గుండానే పోవాలి, అంటే ఈ ద్వారం గుండానే రావాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నా బలమా నా రక్షణకర్త అని మరి భక్తుడు మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, ప్రభువే మన రక్షణ, ప్రభువే మన బలము, ప్రభువే మన ఆశ్రయము. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన నామములో రక్షణ, ఆయన కృపలో మనకు రక్షణ. కనుక రక్షణ ఎక్కడి నుంచి మనకు రాదు. శిక్ష నుంచి తప్పించి రక్షణలో మనం ఉండాలంటే ఆ ద్వారం గుండా మనం వెళ్ళాలి. శిక్ష ఉంది, తీర్పు తర్వాత శిక్ష ఉంది. కనుక ఆ శిక్షను తప్పించబడాలి, రక్షణలో ఉండాలంటే మనం ఆ ద్వారం గుండా మనం వెళ్ళాలి. మనం చూస్తున్న 10 మంది కన్యకులు చూడండి, మరి వారు 10 మంది ఒక గదిలో ఉంచబడ్డారు. అయితే 5గురు దేవుని మార్గం గుండా ద్వారం గుండా లోపల ప్రవేశించారు. ఆ ద్వారము ఆ తలుపులు మూయబడివి. 5గురు అక్కడే ఆగిపోయారు. చూడండి, వారిని ప్రభు బుద్ధి లేని వారు అని సంబోధిస్తూ ఉన్నారు. మరి బుద్ధి గలవారు అని ఆయన ద్వారా ద్వారం గుండా లోపలికి వెళ్ళిన వారిని బుద్ధి గలవారు అని సంబోధిస్తుంది దేవుని వాక్యం. ప్రియ సహోదరి, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని ద్వారముల వద్ద నువ్వు మరి లోపలికి వెళ్ళాలంటే మరి దేవుని సన్నిధిలో ఆయన మార్గం గుండా, ఒకే తలుపు మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రభువు ద్వారా, క్రీస్తు యేసు ద్వారా మనకి రక్షణ, సంపూర్ణ విమోచన. ఆయన మన కొరకు, మరి నోవాహు తన కొరకు, తన కుటుంబం కొరకు, మరి అనేక జాతుల మరి పక్షుల కొరకు, మరి జంతువుల కొరకు ఎలాగైతే ఓడ సిద్ధపాటు చేశాడో, దేవుడు నానా జాతుల కొరకు మరి ప్రభు ఒక వాడును, ఒక రక్షణ వాడును సిద్ధం చేశాడు. ఆ ద్వారం ఏంటంటే క్రీస్తే. ఆ ద్వారం కూడా వారిలోకి ప్రవేశించినట్లయితే మనం రక్షించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు తలుపులు తెరిచే ఉన్నాయి. ఇదే నేడే రక్షణ దినము. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా, ఆయన మార్గంలోకి రా, ఆయన ద్వారంలోకి రా. ప్రభు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అలాగూ దేవుని మార్గంలో మరి దేవుని గుండా, క్రీస్తు అనే తలుపు గుండా మనము ఆ ఓడలోనికి, ఆ రక్షణలోకి ప్రవేశించి మనలను ఆ తీర్పు నుండి మరి ఆ శిక్ష నుంచి మనం తప్పించుకుందాం. దేవుడు అలాగ మనల్ని తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. మీరు గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.